Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. ఈ మధ్య మీరు ఓం నమో వెంకటేశ కూడా చేశారు. అందులో కూడా మీకు యాక్చువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ మీరు అక్కడ నిలబడతారు మదర్. బట్ ఎందుకు చేశారు మరి ఆ క్యారెక్టర్? అది ముందు రోజు తిరుపతికి వెళ్ళాను. అంతకు ముందు ఒక 1 వీక్ ముందు అక్కడ ఉన్నప్పుడు అడిగారు వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే అడిగారు, అదేంటి నాగార్జున గారి పిక్చర్లో ప్రతి పిక్చర్లో ఉంటారు కదా మీరు, ఏదో రాఘవేంద్ర గారి పిక్చర్లో ఉంటారు, మీరు ఎందుకు లేదు ఇందులో అంటే, అందులో ఇంపార్టెంట్ పిక్చర్ మీరు లేరా అన్నప్పటికీ ఏమో ఇందులో పాత వాళ్ళు ఎవరిని పెట్టరు అన్నారు డైరెక్ట్ ముందు అన్నారు. సడన్గా నేను ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళాలి, నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఆర్కే నుంచి ఫోన్ వస్తుంది, ఇలాగ డైరెక్టర్ గారు అసిస్టెంట్ ఫోన్ చేసి, అమ్మా రేపు షూటింగ్ ఉంది ఎలాగా మీరు అని, రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదమ్మా రేపు షూటింగ్ ఉంది, డైరెక్టర్ గారు తప్పకుండా మీరు భరణి గారు ఉండాలి అనుకుంటున్నారు, మీరు చెయ్యాలి. రాఘవేంద్ర గారు ఇటు చూస్తే నాగార్జున గారు, సరే. సో సెంటిమెంట్తో చేశారు. సెంటిమెంట్ ఎందుకంటే ఇటు నాగార్జున గారితో 17 ఫిల్మ్స్ ఐ వర్క్డ్, అటు 14 ఫిల్మ్స్ రాఘవేంద్ర గారితో చేశాను. అంటే చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది చూడండి, రెప్యూటెడ్ నేమ్ ఉంది. నేను నాగార్జున పిక్చర్లో చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు నేను చేసుకున్నాను. ఎవరో ముఖమొహం తెలియని వాళ్ళతో నేను వెళ్ళిపోయి ప్రాపర్టీ లాగా నించునే బదులు చెప్పుకోవడానికి కూడా నాకు అక్కడ ఏముండదుగా. ఏమంటే మీరు ఏం చేశారు అంటే, పలానా పిక్చర్లో నేను ఈ క్యారెక్టర్ చేశానంటే, చేశారా ఆ క్యారెక్టర్ ఉందా అందులో అని అడిగే పరిస్థితి ఇప్పుడు మనకే అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికి. చెప్పడం లేదు కదా, చెప్పుకోలేము. అలాంటప్పుడు మనం ఎందుకు చేయడం? ఓకే, అందుకే నేను లిటరలీ మెల్లగా తగ్గించుకున్నాను. క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త యాక్టర్స్ ఎవరు వచ్చినా మీరు చేస్తారు. బట్ సినిమాలో ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు చరణం గచ్చామి అని ఒక పిక్చర్ చేసాం, అది పెద్ద కాంట్రవర్షియల్ కూడా వచ్చింది. అవును, అందులో మంచి క్యారెక్టర్ అది. ఈ మంచి కాలంలో నాకు కొంచెం తృప్తి ఇచ్చింది. సాటిస్ఫైడ్ క్యారెక్టర్ అంటే అది. ఎందుకంటే మదర్ అంటే కొడుకు కోసం ఏమైనా చేస్తారు, అంటే హస్బెండ్ కూడా తప్పు అనిపిస్తే తప్పు ఇది అని నిలదీసే క్యారెక్టర్. నాకు తృప్తిగా ఉంది అది. చాలా బాధపడ్డాను ఆ పిక్చర్కి ఎందుకు అని, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే ఇప్పుడు లోకల్లో నడుస్తుంది, అది ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తుంది, ఆ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి దాని మీద చేస్తే తప్ప అని కూడా అనిపించింది. నా క్యారెక్టర్ వైజ్ చూస్తే అది తృప్తిగా ఉంది ఈ పిక్చర్. ఓకే. సో మ్యామ్, కొంతమంది దర్శకులు, కొంతమంది మహానటులతో మీకున్న అనుబంధం, ఒక్కోసారి ఈవెన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేకపోయినా జస్ట్ అక్కడ కనిపించాలన్నా మీకు ఓకే, ఇఫ్ దే ఆర్ సంథింగ్ గ్రేట్ పీపుల్. పాత వాళ్ళు అదే అంటున్నాను నేను. ఇప్పుడు అన్నట్టు రాఘవేంద్రరావు గారు, నాగార్జున, విశ్వనాథ్ గారు, కొంతమందితోనే ఉంటుంది, అంటే అందరితో రాదు కదా అది. ఎందుకంటే వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధం, నాకు ఇచ్చిన క్యారెక్టర్ ట్రీట్ చేశారంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి నేను యాక్ట్ చేసేది వాళ్ళ డైరెక్షన్లో. కానీ వాళ్ళతో కంబైన్ వర్క్ చేసేటప్పుడు నా కోస్టార్స్గా వాళ్ళు ఎలా నన్ను చూసుకున్నారని, నేను చేసే క్యారెక్టర్ని బట్టి కదా అక్కడ. ఇప్పుడు ఆ ఇంటిమసీ లేదు కదా. ముందు మెయిన్ కారణం క్యారవన్, అది సౌకర్యం కొద్దీ అనుకుంటున్నాం కానీ ఎవరి లోకం వాళ్ళదని వెళ్ళిపోతుంది. ఒక బాండింగ్ మిస్ అవుతున్నాం. వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు అంత బాగుండేది, క్యారవన్కి వెళ్ళిన తర్వాత ఎవరి గొడవల్లో వాళ్ళు కూర్చున్నారు, అలా అయిపోయింది. ఒకరితో ఒకరికి కనెక్షన్ లేదు. ఇప్పుడు చాలామందికి పాత వాళ్ళ ఆర్టిస్టు ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ ఉంది, ఏ స్ట్రీట్లో ఉంది అని తెలుసు. కొత్త వాళ్ళకి మాకు కనెక్షన్సే ఉండట్లేదు, వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మాతో. అందుకే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కూడా ఉన్నామనే అనిపిస్తుంది. మన ప్రైవసీని ఎందుకు పోగొట్టుకోవడం అని, పాత వాళ్ళతోనే ఈ బాండింగ్ ఉంటే చాలు, మనం ఈ రిలేషన్షిప్ ఇలాగే మెయింటైన్ చేద్దాం అని వచ్చేసింది. ఎప్పుడైనా బాధగా ఉంటుందా ఇవన్నీ చూసి? అంటే చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే మీరు చాలా గ్లోరియస్ పీరియడ్ చూశారు, అప్పటి గ్లోరియస్ పీరియడ్ని చూశారు, మధ్యలో మిడివల్ పీరియడ్ చూశారు, ఇప్పుడు ఏంటి అంటే పతనం అయిపోతుంది, ఏంటి ఒక బాండింగ్ లేదు, రిలేషన్షిప్స్ లేవు, కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లేదు, అట్లా ఏమైనా అనుకుంటున్నారా? ఇండస్ట్రీ అనుకుంటున్నాం. అది బాధేసి, అది ఇలాగా మీలాంటి వాళ్ళు దొరికేటప్పుడు
ఓపెన్ అప్ Outburst. అవుతుంది. అదే చెప్తున్నాం కదా, ఒకళ్ళకొకడు. ఇప్పుడు నేను చంద్రమోహన్ 50 పిక్చర్లు ఇవాళ చేస్తున్నాం, కలిసి 50 పిక్చర్లు కలిసి 50 పిక్చర్లు చేస్తున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ ఏమో 50th మూవీ. దాసరి గారి డైరెక్షన్లో మేము సురేష్ కృష్ణ డైరెక్షను దాసరి గారి మూవీ. ఫిలిం సిటీలో షూటింగ్, నైట్ షూటింగ్ చేస్తుంటే దాసరి గారు అడిగారు మమ్మల్ని కూర్చోబెట్టుకుని, ఇలా బయట కూర్చుని అదే ఈ పాత వాళ్ళకిను ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తారో క్యారవన్లో కూర్చుని ఉంటారు. కానీ మేమందరం ఆ రోజు, నేను, చంద్రమోహన్, సుత్తివేలు గారు, గుంటు హనుమంతరావు గారు, డైరెక్టర్ గారు దాసరి గారు, సురేష్ కృష్ణ గారు, తర్వాత చంద్రమోహన్ గారు, ఇంకా చాలామంది, శ్రీహరి, మేమందరూ నైట్ షూటింగ్ చేస్తుంటే బయట చైర్ వేసేసుకుని ఫిల్మ్స్, ఎవరి కాళ్ళు క్యారవన్ ఉంది కానీ బయట కూర్చున్నాం. అదే అప్పట్లో ఉన్న బాండింగ్. బయట కూర్చుని మాట్లాడుతుంటే డైరెక్టర్ గారు నన్ను అడిగారు, తనతో ఎన్ని పిక్చర్లు చేసావు సుధా అన్నారు. సార్ 47, 48 అయిపోతుంది సార్ అంటే, మీ ఇద్దరిది 50th మూవీ నా డైరెక్షన్లో చేస్తాను, మీ ఇద్దరికి సన్మానం చేస్తాను అన్నారు. కానీ అది ఏఎం రతన్ గారు పిక్చర్లో చేస్తున్నాం, ఇప్పుడు గోపిచంద్ తల్లిదండ్రులుగా ఆక్సిజన్ చేస్తున్నాం 50th మూవీ. ఎంతమంది అలా చేశారు? ఇప్పుడు నేను అనుకున్నా కూడా నేను చేయలేను. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్తో వర్క్ చేశానంటే అది 1, 2 మించిపోతే ఒక 5 చేస్తాను. తర్వాత వస్తుందో రాదో తెలియదు, అది నా లక్ను ఉండాలి, నేను చెయ్యాలి. ఈ బాండింగ్ మిస్ అవుతుందే అనే ఫీలింగ్ ఉంది. సో మరి డిటాచ్డ్ అయిపోతున్నారు. దట్స్ రీజన్ వై, అంటే మీకు అందుకనే ఇండస్ట్రీతో ఈ మధ్య కొంచెం స్ట్రింగ్స్ తెగిపోతున్నాయి అని అనుకోవచ్చా? తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీతో. నాట్ ఓన్లీ తెలుగు, ఈవెన్ తమిళ్లో కూడా ఏమవుతుందంటే, అయ్యో ఇది వెళ్ళిపోతుందా, ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది? అయ్యో ప్రొడ్యూసర్ బాగుంటే మన నలుగురికి పని దొరుకుద్ది కదా, లాస్ అవుతుంది. మంచి క్యారెక్టర్ పడట్లేదే కానీ మన గురించి ఆలోచించే బదులు ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. భయం ఉంది, ఆటోమేటిక్గా భయం ఉంది, ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది. అడ్వాన్స్గా వెళ్ళే కొద్దీ మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఏంటి మ్యామ్ మీ డెసిషన్ ఏంటి? అంటే ఓన్లీ ఇంకా ఈ కైండ్ ఆఫ్ మొడాలిటీకి స్టిక్ అయి ఉన్నారా? మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా, లేకపోతే చేయను, ఇంకా ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ అన్న. క్వైట్ సాటిస్ఫైడ్. మనీ వైస్ నాకు నేను డిమాండ్ చేయను. అప్పుడే పీక్లో ఉన్నప్పుడు కూడా నేను డిమాండ్ చేయలే. చేసుంటే నేను ఎప్పుడో ప్యాకప్ చేసి పంపించేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను కదా, డైరెక్టర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్. అమ్మ నేను ఇవ్వలేను అంటే కూడా వదులుతా. కానీ ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ 2 పిక్చర్లు చేస్తారు, ఇంకా 10 మందికి జాబ్ దొరుకుద్ది. మాలాంటి వాళ్ళు బతుకుతూ ఉంటారు కదా, నాకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, రెగ్యులర్గా వర్క్ జరుగుతుంది, నేను బిజీగా ఉన్నాను, ఆక్యుపైడ్గా ఉన్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ వస్తే మనీ కూడా ఇట్స్ సెకండరీ నాకు. అంటే అట్ ద సేమ్ టైం నన్ను నమ్ముకుని నా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళని మోసం చేయకండి, వాళ్ళకి తక్కువ చూడకండి, వాళ్ళకి ఎంత చెయ్యాలో చేసేయండి అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి వేరే జాబ్ తెలియదు. నన్ను నమ్ముకుని అంటే సుధగారితో వెళ్తే ఇంకో 100 రూపాయలు వస్తుంది కదా అని వస్తున్నారు, దాన్ని మాత్రం గడుపున కొట్టకండి అంటాను నేను. అది ఫ్రాంక్గా మాట్లాడడంలో తప్పులేదు కదా. మ్యామ్ ఒక్కసారి మళ్ళీ గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోదాము. గ్యాంగ్ లీడర్లో మీరు యాక్ట్ చేసిన తర్వాత అల్లు రామలింగయ్య గారితో, అలాగే వాళ్ళ కుటుంబంతో, ఈవెన్ చిరంజీవి గారితో, వాళ్ళ ఫ్యామిలీతో మీకు అప్పటి నుంచి అసోసియేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ వాల్టిక్ కూడా ఐ హర్డ్ దట్ యు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ, తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ ప్రతి పిక్చర్లో వాళ్ళు, నాగార్జున గారితో ప్రతి పిక్చర్లో ఉంటాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు సుశీల గారు వస్తారు, సుమంత్తో వర్క్ చేస్తారు, సుశీల గారు వచ్చేటప్పుడు సుశాంత్, ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అలాగ ఫ్యామిలీ ఒక గెట్ టుగెదర్, మన ఇంట్లో వాళ్ళు రావడం, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఒక ఫంక్షన్ ఉంటే మనం వెళ్ళడం, ఒక ఏమంటారు అది ఇంటిమెసీ పెరుగుతుంది అక్కడ. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కంటే నాకు నాగార్జున గారి ఫ్యామిలీ ఇంకా క్లోజ్ అనమాట. అంటే ఐ నో ఎవ్రీబడి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అవునా? ఏంటి రీజన్ ఏంటి మ్యామ్? 91లో నేను చనిపోయే ఉండాల్సింది. అవునా? ఏం జరిగింది? అపెండిక్స్ 2-3 డేస్ నుంచి నాకు ఉంది. నేను నెగ్లెక్ట్ చేసి
సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోయి ముందు రోజు నైట్ సీరియస్ అయిపోయింది. నా కజిన్ బ్రదర్ ఇంటికి వెళ్ళి చూపించుకుంటే నేను ఇక్కడ ఆపరేట్ చేసుకోను, అదే వాళ్ళు ఏదో అపెండిక్స్ అది ఇది అంటున్నారు, నేను చేసుకోను అని భయపడి వచ్చేసారు. అదే చెప్పాను కదా ఇందాక మీరు కూడా అన్నట్టు 40 yearsగా మా మదర్ వచ్చేవాళ్ళని. మా మదర్ ఉన్నారు అప్పుడు, హెయిర్ డ్రెస్సర్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటే వాళ్ళు భయపడిపోయి అమ్మ నేను ఇక్కడ చేసుకొని మనం చెన్నైకి వెళ్ళిపోదాం, అక్కడైతే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు. ముందు మా మదర్ని చూసే నాకు భయం, ఎక్కడన్నా పడిపోయారంటే నన్ను చూసుకోవడానికి ఆవిడ ఉండాలంటే ఆవిడని చూసుకోవడానికి 10 మంది రావాలి కదా, నాకు వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వద్దు చనిపోయినా కూడా పర్వాలేదు, మా అమ్మ నాన్న ఉన్న చోట నేను చనిపోతాను, నాకు వల్ల కాదమ్మా తెలియని ప్లేస్లో ఉండొద్దు అని. అలా మొండి ధైర్యంతో వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత midnight సివియర్ అయిపోయింది. సివియర్ వామిటింగ్, హై ఫీవర్, 102 ఫీవర్, కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను, బాడీ వేడెక్కిపోయింది, ఫిట్స్ రాలా ఇంకా అంతే. నైటు అమ్మ ఫోన్ చేసి పక్కన చంద్రమోహన్ గారి రూమ్కి ఫోన్ చేసి ఇలాగ అండి ఏమన్నా ఇలాగ ఉంది అంటే చూద్దామమ్మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు అంటే అంతే తెలియదు కదా వీళ్ళని అడగాలి అది ఇది. ఓకే, మార్నింగ్ 4:30కి మేనేజర్కి ఫోన్ చేసి చంద్రమోహన్ గారు చెప్పారు ఇలాగని. మేనేజర్ వచ్చారు, వచ్చి 5:30కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. మేకప్ వేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని కాస్ట్యూమ్స్ ముందు రోజు అలాగే వెళ్ళాను, షూటింగ్ కాస్ట్యూమ్లో వెళ్తే అదే చేసుకుని వెళ్తే రెడీ అయ్యి అపోలోకి వెళ్తే అక్కడ ఆబ్జర్వేషన్లో 5 డాక్టర్స్ పడుకోబెట్టేసి వాళ్ళే చెకప్ చేస్తున్నారు. అది బలూన్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అనదర్ 1 hour ఉంటే నేను ఫుడ్ అది బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయి నేను చనిపోయేదాన్ని. చెప్పలేదు వాళ్ళకి. మేనేజర్ వచ్చేసారు, వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండు హౌస్లో. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గారి పళ్ళలో షూటింగ్. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి 3rd డే వచ్చేసాను. వాళ్ళకి అపోలో హాస్పిటల్కి తెలియకుండా వెనక్ గేట్ నుంచి దొంగతనక కారు తీసుకుని సెట్కి వచ్చేసాను. వచ్చిందని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి శారీ అంతా మంచిగా కట్టుకుని కిందకి సెట్కి వస్తూ అలాగే నాగార్జున గారి మీద పడిపోయాను, కొలాప్స్ అయ్యి. వెంటనే ఆయన పట్టుకుని వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్లో పెట్టేసి within 45 minutesలో ఆపరేట్ చేశారు. ఆయనే కాపాడారు. లేకపోతే మై గాడ్. తర్వాత రాబోయే చందమామ అప్పుడు అలాగే అయింది. కబడ్డీ సీన్, చంద్రమోహన్ గారు కాళ్ళు లాగేశారు, స్లిప్ డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది, లోయర్ పార్ట్ పనిచేయట్లా, బెడ్షీట్లో అలా కొలాప్స్ అయి పడిపోతే వెంటనే బెడ్షీట్లో పెట్టేసి బెడ్ మీద వేసారు, డాక్టర్ పిలిచారు. అది కూడా నాగార్జున గారు పర్సనల్ డాక్టర్ని రమ్మని చెప్పి, అందుకే అన్నాను నిజమే నాకు గాడ్ గిఫ్ట్ అంటే నా లైఫ్ గాడ్ ఈయన ద్వారా వచ్చి చేపించాడు. ఇవాళ మీకు ఇంటర్వ్యూ చెప్తున్నమాట అన్ని నిజమే. ఒక్కోసారి చాలా అంటే వి వోంట్ రియలైజ్ ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేశాక ఎన్నో అది గుర్తొస్తున్నప్పుడల్లా థ్యాంక్ఫుల్గా ఉంటాం లైఫ్ లాంగ్. ఆ గ్రేట్నెస్ ఉంటే చాలు మనకి. ఎందుకంటే దేవుడు ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వచ్చి చేయట్లా, ఏదో విధంగా చేస్తున్నారు కదా. అందుకే నాగార్జున గారు అంటే నాకు అందరికంటే ఒక ఎక్కువ. ఎప్పుడన్నా చెప్తుంటారు ఆయనకి ఇవన్నీ, మీ వల్లే నేను ఈవేళ బతుకున్నాను. వెంకటేశ్వర అప్పుడు కూడా చెప్పాను, అంటే ఏంటి కళ్ళు ఎరగైపోయింది, వేరేం మాట్లాడవా నువ్వు అన్నారు ఆయన. అంటే నిద్రపోయి వచ్చారా అన్నారు నేను. అంటే ఒక ఇంటిమెసీ ఉంది కదా. సో ఆయనకి మదర్గా యాక్ట్ చేస్తారు, ఆయన మిమ్మల్ని తండ్రిలాగా ప్రతి అడుగడుగున కాపాడుతున్నారు. బాగుంది, ఇదేదో వెరీ గుడ్ రిలేషన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.